నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వేచ్ఛ ఎక్కువ అంటారు. ఎవరు ఎక్కడైనా ఉండవచ్చు, ఎవరు ఎవరినైనా అనవచ్చు, పొగడవచ్చు. ఇది ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. గతంలో సీనియర్ నేత ఆజాద్ కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీని కీర్తించారు. అది అప్పుడు పెద్ద రచ్చగానే సాగింది. ఇప్పుడు అదే దారిలో సీనియర్ నేతలు చిదంబరం, దిగ్విజయ్ సింగ్, ఎంపీ శశిధరూర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు బీజేపీ ఆర్ఎస్ఎస్ జపం ఎత్తుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. శశిధరూర్ ఏకంగా ప్రధాని మోదీతో ప్రత్యేక భేటీలు కూడా అయ్యారు. అంతేకాదు దిగ్విజయ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఎప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ లపై విమర్శలు గుప్పించే ఆయన అనూహ్యంగా ప్రధాని మోదీ ఫోటోను షేర్ చేస్తూ సంఘ్ పరివార సంఘటన శక్తిని ప్రశంసించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ సామాన్య కార్యకర్తగా ఉన్నప్పటి ఫోటోను షేర్ చేస్తూ ఆర్ఎస్ఎస్ సంస్థాగత బలాన్ని దిగ్విజయ్ సింగ్ ప్రశంసించడం తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. సొంత పార్టీ నాయకత్వానికి, గాంధీ కుటుంబానికి ఒక మెసేజ్ పంపేందుకు ఆయన ఇలా చేశారని విశ్లేషకులు భావిస్తూ ఉండగా, దీన్ని కాంగ్రెస్ అంతర్గత సంక్షోభానికి నిదర్శనంగా బీజేపీ అభివర్ణించింది. సిడబ్ల్యూసీ సమావేశం జరుగుతున్న టైంలోనే దిగ్విజయ్ సింగ్ చేసిన ఆ పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 1990వ దశకంలో గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా ప్రమాణ స్వీకార వేడుకల్లో తీసిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోను తాజాగా దిగ్విజయ్ సింగ్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో యువకుడిగా ఉన్న మోదీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ పాదాల దగ్గర కింద నేలపై కూర్చుని ఉన్నారు. ఇదే ఫోటోను షేర్ చేసిన దిగ్విజయ్ ఈ ఫోటో చాలా ప్రభావవంతంగా ఉందంటూనే ఆర్ఎస్ఎస్ స్థాయి కార్యకర్త జనసంఘ్ బీజేపీ వర్కర్ ఎలా ఎదిగారో ఫోటో చూపిస్తుందంటూ కామెంట్ చేశారు. పార్టీ అగ్ర నాయకుల పాదాల దగ్గర నేలపై కూర్చున్న ఒక సామాన్య కార్యకర్త ఒక రాష్ట్ర సీఎంగా, ఆ తరువాత దేశ ప్రధానమంత్రిగా ఎదగడం అనేది ఆ సంస్థ శక్తికి నిదర్శనమంటూ జై శ్రీరామ్తో పోస్ట్ను ముగించారు. ఆ వెంటనే దిగ్విజయ్ సింగ్ చేసిన పోస్ట్ను బీజేపీ ఆయుధంగా మార్చుకుంది. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ సంస్థగా మారిందని, అక్కడ కేవలం ఒకే కుటుంబంలో పుట్టిన వారికే నిర్ణయాధికారం ఉంటుందని దిగ్విజయ్ సింగ్ మాటలు స్పష్టం చేస్తున్నాయని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ సంస్థాగతంగా విఫలమైందని దిగ్విజయ్ సింగ్ పరోక్షంగా చెప్పారంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అంతర్గత విభేదాలకు నిదర్శనమని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారి ఎద్దేవా చేశారు. समझ पे सवाल दिग्विजय सिंह जी ने नहीं उठाया। बराक ओबामा ने अपनी किताब द प्रॉमिस लैंड में चैप्टर नंबर 24 में लिखा है, एंड आई कोट, राहुल गांधी हैज अ नर्वस अनइन्फॉर्म्ड quality about him, as if he were a student who's done the coursework and was eager to impress the teacher but deep down lacked either the aptitude or the passion to master the subject. यानी वो एक ऐसे छात्र की तरह हैं जो अपने टीचर को प्रभावित करने की छटपटाहट में बहुत कुछ भाव भंगिमा तो दिखा रहा है, पर वास्तविक ज्ञान और गंभीरता का उसमें अभाव है. किसी के बारे में अगर ओपिनियन बनाता है तो ये यूएस में बहुत डाउन द लाइन आर्काइव्स में जाता है. उसके बाद यूएस में उनको बुलाया जा रहा है बड़ी बड़ी यूनिवर्सिटीज के द्वारा. ये अपने आप में आश्चर्यजनक नहीं लगता आपको? मतलब ये तो अमेरिकन सिस्टम के लिए मैं पूछना चाहता हूं, उनके लिए एक फूड फॉर थॉट है मेरा, एंड आई वांट टू. అంతే రియాక్ట్ అయిన డిగ్గి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను కేవలం సంఘటన శక్తిని మాత్రమే ప్రశంసించారని చెప్పుకొచ్చారు. ఎప్పటికీ ఆర్ఎస్ఎస్ మోదీ విధానాలకు వ్యతిరేకనే అంటారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటి సంస్థాగత సంస్కరణలు రావాలని, అధికారం వికేంద్రీకరణ జరగాలని కోరుకుంటున్నారని సొంత పార్టీకి చురకలంటించే ప్రయత్నం చేశారని టాక్. आरएसएस और मोदी जी का विरोधी हूँ. आपको गलत फहमी है. मैंने तारीफ की है संगठन की. मैं आरएसएस और मोदी जी का घोर विरोधी हूँ. ఇక గత కొన్ని రోజులుగా తిరువనంతపురం ఎంపీ శశిధరూర్ కూడా బీజేపీపై నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి ప్రతిపక్ష ఎంపీలతో కూడిన టీంలో శశిధరూర్ను పంపించారు. ఆ తర్వాత ఇటీవల పుతిన్
భారత పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ఇచ్చిన విందుకు రాహుల్ ఖర్గేలను కూడా కాదని శశి థరూర్కు ఆహ్వానం పలకడం గమనార్హం. जी मैं भी चाहता हूं कि हमारे संगठन जरा सा मजबूत हो और हमारे संगठन के अंदर तो डिसिप्लिन होना ही चाहिए, ये तो लॉजिकल है. तो ये लेकिन दिग्विजय सिंह साहब अपने आप बोल सकते हैं ना, उनसे सर ये मुझे फ्लाइट भी पकड़ना है. एक बात और कहनी, माफ कीजिए प्लीज. అయితే ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ పై ప్రశంసలు గుప్పించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకంగా కర్ణాటక అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గేయం ఆలపించడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలా కాంగ్రెస్ నేతలు కమలం పాటను అందుకోవడం కాంగ్రెస్ లోనే దుమారం రేపుతోంది. బీజేపీకి అనుకూలంగా కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు? బీజేపీ విధానాలు నచ్చుతున్నాయా? ఆర్ఎస్ఎస్ లో ఉండే సంస్థాగత నిర్మాణంపై ఆసక్తిగా ఉన్నారా? సీనియర్ నేతలపై కాంగ్రెస్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? కాంగ్రెస్ కు భిన్నంగా ఎందుకు ప్రకటనలు చేస్తున్నారు? సీనియర్స్ ని వదులుకోవడం కాంగ్రెస్ కు ఇష్టం లేదా? సీనియర్స్ కాంగ్రెస్ నుండి దూరం కాలేకపోతున్నారా? బీజేపీ నుండి అధికార ఆహ్వానం రావడం లేదా? రైట్గా ఇదే అంశాలకి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీజేపీ నుండి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి రవికిరణ్ గారు. సో ఏం చెప్తారు? బీజేపీలో అసలు ఏం జరుగుతోంది? వాళ్ళకి మీ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? బీజేపీ విధానాలు ఏమైనా నచ్చుతున్నాయా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలందరూ కూడా బీజేపీ సంస్థాగత సంబంధించి కూడా కొన్ని మనం చూసాం, ఫోటోను షేర్ చేయడానికి సంబంధించి కూడా దిగ్విజయ్ సింగ్ చేసిన పోస్టుకు సంబంధించి కూడా, అంటే బీజేపీ విధానాలు నచ్చుతున్నాయి అనుకోవచ్చా? ఎట్లా అర్థం చేసుకోవాలి? ముందుగా మీకు ప్యానలిస్ట్ కి న్యూస్ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మణిశంకర్ అయ్యర్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. ఆయన 2014 ఎన్నికల్లో ఒక టీ అమ్ముకునేవాడు ప్రధానమంత్రి ఎలా అవుతారు అని ఒక అవహేళనగా అవమానకరంగా మాట్లాడారు. అప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ దేశ ప్రధానమంత్రి అవ్వాలంటే ఒక పెద్ద కుటుంబం, నెహ్రూ గారు లాంటి కుటుంబం నుంచి, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఇలా మా వాళ్ళే ఉండాలి కదా, పెద్ద పెద్ద కుటుంబాల నుంచి ఇవ్వాలి కదా. ఒక సామాన్య కార్యకర్త, సామాన్య పేద బడుగు బలహీన వర్గాల నుంచి ప్రధానమంత్రి ఎలా అవుతాడని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కొంతమంది నేతల యొక్క ఆలోచన. బట్ ఈ రోజు మీ దిగ్విజయ్ సింగ్ గారు కావచ్చు, మిగతా నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఏమంటున్నారు? సో ఇది గొప్పతనం కదా. ఒక గ్రాస్ రూట్ 1990 ఫోటో ఆయన పోస్ట్ చేసి ఏ రకంగా ఎల్కే అద్వానీ గారి దగ్గర నేల మీద సామాన్య కార్యకర్తగా కూర్చున్న నరేంద్ర మోడీ గారు ఏ రకంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కాగలిగారు? ఇది కదా ఆర్గనైజేషన్ అంటే. అంటే దేశంలో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు కావాలంటే కేవలం పెద్ద పెద్ద కుటుంబాలు, పెద్ద పెద్ద సూట్ కేసులు ఉన్న వాళ్ళు కాదు, లేకపోతే పార్టీ అధ్యక్షులు అవ్వాలంటే ఆ కుటుంబం యువకులు కాదు, అందరికీ సమాన అవకాశాలు కావాలి, వికేంద్రీకరించాలి, ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకి అన్ని అవకాశాలు ఉన్నాయి అనిపించాలి కదా అని చెప్పి మార్పు కాంగ్రెస్ పార్టీలో రావటం నిజంగా ఆనందదాయకం. నేను ఒక భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్తగా మా పార్టీ విధానాల్ని మా వైరిపక్షం కూడా మెచ్చుకుంటాం నిజంగా మాకు ఎంతో ఆనందమే కాదు, స్ఫూర్తిని కూడా రగిలిస్తుంది. ఇప్పుడు సమస్య కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రాహుల్ గాంధీ గారి రూపంలో, అలాగే వారి నేతృత్వం రూపంలో, వారి కర్తృత్వం రూపంలో, వారి వ్యక్తిగత వ్యవహార రూపంలో కాంగ్రెస్ పార్టీని పట్టి పీడిస్తుంది. గట్టిగా చెప్పాలంటే గత 7-8 సంవత్సరాలుగా అయితే కాంగ్రెస్ పార్టీలో ఎన్నడూ లేనటువంటి సంక్షోభం నెలకొంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి యొక్క వ్యవహార శైలి, ఒక విధానం, ఆయన ఒక గ్రూప్ ని, కోటరీని ఏర్పాటు చేసుకుని మనకు వస్తున్నట్టు సమాచారం బయట వీళ్ళందరూ చెప్తుంది. ఈ దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు గత 7-8 ఏళ్లుగా అనేక నాయకులు బయటకు వచ్చేసారు. ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరో జ్యోతిరాదిత్య సింధియా గారు కావచ్చు, లేకపోతే హేమంత్ బిశ్వ శర్మ గారు కావచ్చు, లేకపోతే గులాం నబీ ఆజాద్ గారు కావచ్చు, కపిల్ సిబ్బల్ గారు కావచ్చు, లేకపోతే అశోక్ చవాన్ గారు కావచ్చు, లేకపోతే కేపీఎన్ సింగ్ గారు కావచ్చు, లేకపోతే అనిల్ యాంటోనీ, ఏకే యాంటోనీ కొడుకు అనిల్ యాంటోనీ కావచ్చు. ఇలా లిస్టు చూసుకుంటా పోతే అనేకమైనటువంటి నాయకులు, దశాబ్దాలుగా పార్టీకి పనిచేసిన వాళ్ళు, లేదా తరతరాలుగా పనిచేసిన వాళ్ళు ఈరోజు బయటకు వచ్చేస్తున్నారు. ఎందుకు వచ్చేస్తున్నారంటే అక్కడ రాహుల్ గాంధీ గారి వ్యవహార శైలి, ఆయన యొక్క నేతృత్వ పోకడ, ఎవరిని కలవకపోవటం, ఆయన యొక్క విధానాలు అందరూ బయటకు వచ్చి వాళ్ళకి చెప్తుంది అదే. ఈ రోజు కూడా దిగ్విజయ్ సింగ్ గారు ఎందుకు చెప్తున్నారు? వికేంద్రీకరించాలి మన పార్టీ యొక్క నిర్ణయాల్ని వికేంద్రీకరించాలి అంటే ఏంటి? కేంద్రీకరించి పోయినాయి, అన్ని మీ దగ్గరే ఉండిపోయినాయి,
ఇలా అయితే పార్టీ ఎలా నడుస్తుందని చెప్పడమే కదా. ఎస్ పెద్దిరెడ్డి గారు, ఇప్పుడు నుమాన్ గారు రాజుగారు జాయిన్ రెండో అయ్యారు. వారి నుమాన్ మధ్యలో గారి వెర్షన్ ఒకటి. కూడా విందాం. ఎస్ నుమాన్ గారు నమస్తే అండి. రైట్, కాంగ్రెస్ లోనే నమస్కారం. ఉంటూ సీనియర్ నేతలందరూ కూడా బీజేపీని అటు ఆర్ఎస్ఎస్ విధానాలను ఎందుకు ఇష్టపడుతూ ఉన్నారు? సో ఏంటి పొగడ్డం వెనక ఏమై అసలు ఉద్దేశం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ. సండే రోజు మనం మాట్లాడుకుంటున్నాము స్పెషల్ డిబేట్ లో ఏదైతే రాహుల్ మన యూనో దిస్ శశి థరూర్ యాజ్ వెల్ యాజ్ దిగ్విజయ్ సింగ్ గారు ఏదైతే కామెంట్స్ చేశారో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ముందుగా రవికిరణ్ గారికి యాజ్ వెల్ యాజ్ వీక్షకులందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో తమరు ఏదైతే అంటున్నారో రవికిరణ్ గారు, మీరు బిఫోర్ ఐ జాయిన్ హీ వాస్ టాకింగ్ అబౌట్ కాంగ్రెస్ పార్టీ వీరి సిద్ధాంతాలని ఇప్పుడు తీసుకుంటుంది, యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పేసి వారు ఏదైతే ఓన్ చేసుకుంటుంది అని చెప్తున్నారో ఐ డిసగ్రీ విత్ దిస్. ఏదైతే డాక్టర్ శశి థరూర్ గారు ఏదైతే మాట్లాడారో వారి యొక్క అభిప్రాయాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం, ఒక బ్యూటీ ఇంటర్నల్ డెమోక్రసీ ఉంది కాబట్టి వాక్ స్వతంత్రం ఓన్లీ విత్ ఇన్ ది అవుట్ సైడే కాకుండా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విత్ ఇన్ ద పార్టీ కూడా ఉంది కాబట్టి అలాంటి నేతలు మాట్లాడుతున్నారు. ఏ రోజైతే వీరు బీజేపీ వాళ్ళు ఒక్కరైనా సరే ఈ రకంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని కానివ్వండి, నెహ్రూ గారిని కానివ్వండి, ఇందిరాగాంధీ గారిని కానివ్వండి, రాజీవ్ గాంధీ గారిని కానివ్వండి, ఏ ఒక్క నేతని కూడా ఎప్పుడైనా పొగిడితే వీరు ఊరుకుంటారా? వీరు ఊరుకోరు కదా. నేను అదే దాని గురించే మాట్లాడుతున్నాను. మోదీ ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ లో నెహ్రూ గారిని కీర్తించిండ్రు. దాని గురించి ఎప్పుడైనా మాట్లాడారా? అంటే డస్ ఇట్ మీన్ హీస్ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్? హీ స్టిల్ బీజేపీ, స్టిల్ బీజేపీ ప్రైమ్ మినిస్టర్ కదా. సో వారి యొక్క అభిప్రాయాలు, వారి యొక్క పర్సనల్ అభిప్రాయాలు తెలియజేయడము, అధికారిక లైన్ కి భిన్నంగా మాట్లాడే స్వేచ్ఛ హక్కు కాంగ్రెస్ పార్టీలో ఉంటుందంటున్నారు. ఎస్, ట్రూ, కరెక్ట్, ఎస్, 100%. కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ ఉంది. వారు ఏమైనా ఫీల్ అయితే దానిని వారు చెప్పే యొక్క హక్కు ఉంది. అది బీజేపీ ఇవ్వదండి. ఒక్కరిని చూపించండి. అరే బీజేపీ పార్టీ నేతలనే కాదండి, వారు మనుషుల్ని కూడా, ప్రజల్ని కూడా వారు ఏ రకంగా అయితే విషం చిమ్ముతున్నారో మనం చూస్తున్నాము. రాహుల్ గాంధీ గురించి వారు ఏదైతే మాట్లాడినరో ఇందాక రవికిరణ్ గారు, ఐ టేక్ ఎ సీరియస్ అబ్జెక్షన్ ఆఫ్ ఇట్. రాహుల్ గాంధీ గారు ఈ రోజు ఫార్మర్స్ గురించి, దళిత్స్ గురించి, మైనారిటీస్ గురించి, నిరుపేద ప్రజల గురించి ఎవరైనా కోట్లాడుతున్నారు అని అంటే ఓన్లీ రాహుల్ గాంధీ గారే. దేశం మొత్తం భావి ప్రధానిగా రాహుల్ గాంధీ వైపు చూస్తున్నది. అటువంటి రాహుల్ గాంధీ గారిని కానివ్వండి, మీరు నాకు చెప్పండి వారి యొక్క లెగసీ ఏంటిది? వారు ఎన్ని సాక్రిఫైసెస్ చేశారు ఈ యొక్క ఇండియన్ నేషన్ బిల్డ్ చేయడానికి? వారి ఫ్యామిలీ ఎంత సాక్రిఫైస్ చేసిందో ఒక్కసారి చూడండి. చరిత్ర తెలియకపోతే చరిత్ర తెలుసుకొని రావాలా. చరిత్ర గురించి తెలియకపోతే చరిత్ర చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు యూ ప్లీజ్ కంటిన్యూ ద డిబేట్ ఫర్ 1 hour. I'll go just into the details of what Congress party is, what Gandhi family has done for India. What kind of sacrifices? సమయమే హాఫ్ అన్ అవర్ లోనే మనం మాట్లాడాలి. What kind of చెప్పడానికి పోతే నేను చెప్తున్నాను అండి, ఒక్క నేతని చూపించండి. ఫ్రీడమ్ స్ట్రగుల్ జైలుకి పోయినటువంటి వ్యక్తిని, బీజేపీలో ఉన్నటువంటి వారు, అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి వారు, ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి వారు ఒక్కరిని చూపించండి. ఇదే ఆర్ఎస్ఎస్ కదా చేస్తుంది. నాకు కూర్చొని ఎవరు ప్రధానమంత్రి కావాలని చెప్పేసి, ఎవరు ఇక్కడ ఉండాలని చెప్పేసి డిసైడ్ చేసే వాళ్ళు వీళ్ళు కదా. ఇదే ఆర్ఎస్ఎస్ కదా. ఇదే సిద్ధాంతమా మీరు మాట్లాడేది? ఇదే డెమోక్రసీ మీరు మాట్లాడేది? అంటే ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు కానీ, మనం చూసాం శశిధర్ వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ కూడా అంటే పార్టీలో ఉంటూ కూడా నెక్స్ట్ అంటే మనకు ఆపోజిట్ గా ఉన్న పార్టీని పొగడడం వల్ల కూడా అంటే పార్టీ కేడర్ లో ఎటువంటి మెసేజ్ ఏమైనా వెళ్ళదా నెగటివ్? వాట్ డిడ్ హి సే అండి? లెట్ us talk about his statement, his own statement. ఒక్కసారి రీడ్ అవుట్ చేయండి. ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటారు. నో వ్యక్తిగత అభిప్రాయం నేను అంటున్నాను. మీరు చెప్పండి ఏమన్నారో చెప్పండి. త్రూ యూ లెట్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, లెట్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఐ న్యూస్, లెట్ దెమ్ నో. మీరు ఒక్కసారి రీడ్ అవుట్ చేయండి. వారు ఏమన్నారో క్లియర్ గా చెప్పండి మీరు. నేను ఏమంటున్నాను అని అంటే, ఒక ఆర్గనైజేషనల్ సెటప్ లో వారు నార్మల్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ రకంగా వెళ్ళారు అని అంటే ఆ యొక్క స్ట్రక్చర్ గురించి వారు మాట్లాడారు. తప్పేముందండి దాని గురించి? తప్పేముంది అని అడుగుతున్నా. ఒక చాయ్వాలాని ప్రైమ్ మినిస్టర్ గా చేశారు. భారత ప్రజాస్వామ్యం ఒక గొప్పతనం కాదా? ఇది కాదా? చాయ్వాలాని కూడా ప్రధానమంత్రి చేసినటువంటి చరిత్ర భారతదేశంది కాదా? కానీ అదే చాయ్వాలా ఈ రోజు భారతదేశాన్ని అమ్ముతున్నాడు, ప్రైవేటీకరణ చేస్తున్నాడు. ఇది వాస్తవం కాదా? నేను చాయ్వాలా దేశ రక్ష కరుంగా అని చెప్పిండ్రు.
मैं हर किसी का सबका साथ ఏం చేస్తున్నారు అని చెప్పేసి నేను అడగదలుచుకుంటున్నా. ఇంక్లూజివ్ గవర్నమెంట్ అన్నారు, ఏం చేస్తున్నారని నేను అడగదలుచుకుంటున్నా. వారు ఈ రకంగా విషయం చెప్పే విధంగా ఒక వ్యక్తి గాని వ్యక్తిగత అభిప్రాయాలు తెలియజేసినంత మాత్రాన ఏదో పార్టీలో చీలికి వచ్చినట్టు, ఏదో కేరళ ఎలక్షన్ లో ఏదో జరిగిపోతున్నట్టు ఏది జరగదు. 100% యూడీఎఫ్ అధికారంలోకి వస్తుంది. ఏప్రిల్లో మేలో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో అధికారంలోకి వస్తాం మేము. వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ గారు అధికారంలో ఉంటారు. పుదుచ్చేరిలో మేము అధికారంలోకి వస్తాం మేము. 100% మీరు చూస్తారు నేను ఏదైతే మాట్లాడుతున్నానో. అస్సాంలో హిమంత బిశ్వ శర్మని ఓడగొట్టి మేము అధికారంలోకి వస్తాం. 100% నేను మీకు చెప్తున్నా. 5 రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎలక్షన్స్ లో ఏప్రిల్ మేలో 100% మేము అధికారంలోకి రాబోతున్నామని చెప్పేసి నేను మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. రవికిరణ్ గారు, మీకు రాహుల్ గాంధీ గారి గురించి నో ప్లీజ్ అలౌ మీ టు కంప్లీట్. ఆగండి, నాకు ఇచ్చే టైము, నాకు టైం ఇచ్చారు ఆవిడ, నాకు టైం ఇచ్చారండి. ఆగండి మీరు యాంకర్ గారు నాకు టైం ఇచ్చారు, మీరు ఆగండి, మీరు ఆగండి. ఏమంటే నాకు టైం ఇచ్చారు లేదా మీరు? ఈ దేశానికి తులకలుగా అయిపోయినారు అటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఈ రోజు వారు ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి పక్కకి జరిగినారు. మీరు మాకు ఎవరో అవకాశం ప్రధానమంత్రి అయ్యే వాళ్ళు. విమర్శ చేయకండి, మీరు కన్స్ట్రక్టివ్ గా మాట్లాడండి. మనం ఉపన్యాసాలు కాదుగా చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు మన డిబేట్ ఏంటి? దిగ్విజయ్ సింగ్ గారు ఇటువంటి ట్వీట్స్, ఇది ఆయన ట్వీట్ ఏంటి, ఎవరిని చేశారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లోపాలని ఏ రకంగా చేస్తారని చెప్పి అన్నారు. ఆ లోపాల మీద వాళ్ళు విశ్లేషించుకొని వాళ్ళు నిర్ణయం తీసుకోకపోతే ఆ పార్టీ ఇదే పార్టీ. ఇక ఆయన ఇంకేదేదో విషయాలు మాట్లాడతారు. ఫ్రీడమ్ ఫైట్ లో మేమే స్వాతంత్రం తీసుకొచ్చాం, మీరు ఎవరున్నారు? మా పార్టీ ఫౌండర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కానీ వాజ్పేయి గారు కానీ స్వతంత్ర సమయంలో ఉన్నారు, జైలుకు కూడా వెళ్ళారు. ఇప్పుడు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, అసలు అప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మెర్జ్ అయిపోయింది 1977. ఆగండి, మధ్యలో వస్తే మీరు ఎలాగా? మీరు మాట్లాడినప్పుడు నేను మధ్యలో రాలే కదా. మీరు మధ్యలో వస్తే ఎలాగా? మీరు మధ్యలో వస్తే ఈ డిబేటింగ్ అనవసరం. మీరు కంట్రోల్ చేయాలి, మీరు ఆయన కంట్రోల్ చేయండి, మీరు ఆయన కంట్రోల్ చేయండి. ఇంకా ఆయన మాట్లాడితే నేను ఇంకా ఎగ్జిట్ అయిపోతాను. దిస్ ఇస్ నో పాయింట్ ఆఫ్ దిస్ డిబేట్. When I have given him respect, I didn't interfere in his when he is talking, I didn't interfere. He needs to have the decorum. If not, why are you coming for debate? If not, why are you coming for debate? If you can't maintain the decorum, don't come to the debate. If you can't maintain the decorum, don't come to the debate. This is not fair. This is not fair. నుమాన్ గారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారిని మాట్లాడండి. ఆపుతారా లేకపోతే ఇంకా నేను మీ ఛానల్ కి ఇలా చేస్తే కనుక ఇప్పుడు ఈ సండే పూట ఉన్న అరగంట టైంలో మనం ఉంది ఇక్కడ. నేనేంటంటే మా పార్టీ నేతలు, మా పార్టీ ఫౌండర్లు కూడా ఫ్రీడమ్ ఫైట్ లో ఉన్నారు, జైలుకి కూడా వెళ్ళారు. వీళ్ళ పార్టీ ఏది ఇప్పుడున్న పార్టీ, ఇది ఇందిరాగాంధీ గారు పెట్టిన పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో మెర్జ్ అయిపోయింది, ఎప్పుడో ఇదైపోయింది. ఇది ఇందిరాగాంధీ కాంగ్రెస్ అయ్యి ఆవిడ 2 పార్టీలు పెట్టినారు. ఇందిరాగాంధీ ఇది 2వ పార్టీ ఆవిడ పెట్టుకుంది. సో అది పక్కన పెట్టండి. ఈ రోజు రాహుల్ గాంధీ గారి నేతృత్వం వచ్చాక కదా ఇంతమంది సీనియర్ నేతలు అందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు వరుస కట్టి ఇందాక చెప్పాను లిస్ట్, 1 డజన్ మంది పైగా. గులాబ్ నబీ ఆజాద్ గారి నుంచి, కపిల్ సిబ్బర్ గారి నుంచి, హేమంత్ బిశ్వ శర్మ గారి నుంచి, ఆర్పీఎన్ సింగ్, అంతమంది ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారి నేతృత్వం మీద నమ్మకం లేక కదా ఎలక్షన్ తర్వాత ఓడిపోవటమే కదా. రాహుల్ గాంధీ గారు చేసే వ్యవహార శైలి ఇది విదేశాలకు కూడా వెళ్ళి విదేశ గడ్డ మీద ఏదైతే భారత వ్యతిరేక శక్తులతో తిరుగుతున్నాడు ఆయన. జార్జ్ సోరోస్ ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోస్తారో, ప్రభుత్వాన్ని ప్రజాస్వామికి ఎన్నుకునే కూలదోస్తారని దానికి 1000 కోట్ల వరకు పెట్టాలని చెప్పినటువంటి జార్జ్ సోరోస్ టీమ్ తో మొన్న జర్నీ వెళ్ళినప్పుడు కూడా ఆయన బెర్లిన్ లో కర్లిలా హోల్ ఈవిడతో కలిసి మీటింగ్లు. ఈ కర్లిలా అన్నవాడు ఎవరు? ఈవిడ జార్జ్ సోరోస్ టీమ్ మెంబర్. ఇక్కడ చూడండి యూనివర్సిటీ ఉంది, ఇది సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ. ఆ సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీకి చైర్మన్ జార్జ్ సోరోస్, దానిలో ఆవిడ సభ్యురాలు. ఇటువంటి దేశ వ్యతిరేక శక్తులతో ఆయన కుమ్మక్కయ్యి పరాయి దేశానికి వెళ్ళి మీరందరూ రండి, మా దేశంలో ప్రజాస్వామ్యం లేదు, మీరందరినీ కోర్చండి అని దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నేతలకి శశి థరూర్ గారు కావచ్చు, చిదంబరం గారు కావచ్చు, దిగ్విజయ్ సింగ్ గారు వీళ్ళెవరికి నచ్చట్లేదు. ఇదంతా తప్పు అంటున్నారు నేతలు.
ఆయన ఓడ్చోరి అన్నారు, వాడు సొంత నేతలు అంటున్నారు, వాడు ఇండి కూటమి సభ్యులు. ఏది జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఆయన అంటున్నారు, ఇది అసలు ఇష్యూయే కాదు, ఆయన ఎందుకు పడుతుంది ఇష్యూ నాకు తెలియదు అంటారు. అలాగే వేరే పార్టీ ఆ ఇంటి కుటుంబ సభ్యులు కూడా మద్దతు లేరు, సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు మద్దతు కూడా లేదు. అంటే రాహుల్ గాంధీ ఈజ్ డైరెక్షన్ లెస్ అండ్ దెన్ విజన్ లెస్. సో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీని ఆయన తీసుకెళ్తున్నారు. ఏదైతే నిర్ణయాలు వికేంద్రీకరించాలని దిగ్విజయ్ సింగ్ గారు చెప్తున్నారు. ఎందుకని చెప్తున్నారు, ఎందుకు మాట చెప్తున్నారంటే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, ఆయన ఏదో అడిగామనుకో మేడం, ఆయన ఎవరు అడిగారనుకో మా హైకమాండ్ అడిగి చెప్తానంటారు. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు అయ్యండి, ఆయన హైకమాండ్ అంటే ఇంకెవరు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ. అంటే ఏంటి, ఒక పార్టీలో ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్ కూడా అర్థం లేదు, ఆయనకు కూడా చెప్పే ధైర్యం లేదు, దానికి హైకమాండ్ పర్మిషన్ తీసుకో. ఇది కదా వికేంద్రీకరణ. అందుకనే మొన్న దిగ్విజయ్ సింగ్ గారు ట్వీట్ చేసింది ఏంటో తెలుసా, ఆయన మాట అన్నారు, రాహుల్ గాంధీజీ యు ఆర్ బ్యాంగ్ ఆన్ సోషియో ఎకనామిక్ ఇష్యూస్, but now please look at the Congress party. Like Election Commission needs reform, so do Indian National Congress. You have started Sangathan Sujan, but we need more decentralization functioning. I am sure you will do it because, and you know you can do it. But only problem is that it is not easy to convince you. It is not easy to convince you. అంటే మీరు వికేంద్రీకరణ చేయగలరు, సమర్థులు, అన్ని విధాలుగా ఉన్నాయి, కాబట్టి మీకు చెప్పేది ఎవరు, మిమ్మల్ని కన్విన్స్ చేసేది ఎవరు, ఈ పరిస్థితి ఉందని చెప్పేది ఎవరు. అంతర్గతంగా చెప్పి రాహుల్ గాంధీ గారి దగ్గర ఏదైతే శంఖంలో పోసిన తీర్థంలాగా, చెవిటోడి దగ్గర శంఖంలాగా ఉండిపోతుందని చెప్పేసి వీళ్ళందరూ బయటకు వచ్చి విమర్శిస్తున్నారు, తప్పుడుతున్నారు. నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అయింది, ఏం చేశారు చర్చ, ఈ వికేంద్రీకరణ చర్చ చేశారా, బయటికి ఏమైనా వచ్చిందా, ఏదైనా ఒక విషయం బయటికి చెప్పారా, ప్రెస్ మీట్ పెట్టారు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, ఒక ప్రశ్న అడిగే లోపు వెళ్ళిపోతున్నారు. సో ఈ రకమైన కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం నెలకొంది. వాళ్ళ పార్టీలో సరిదిద్దుకుంటే కాంగ్రెస్ పార్టీ సరిగ్గా పడుతుంది. ఈ రోజు చూడండి, ప్రియాంక వాద్రా గారికి సపోర్ట్ పెరుగుతుంది. వాళ్ళ ఎంపీఏ ఎవరా ఎంపీ, ఇమ్రాన్ మసూద్ అంటారు ప్రియాంక వాద్రా గారికి నేతృత్వం ఇవ్వాలంటారు. అలాగే మిగతా నాయకులు రాబర్ట్ వాద్రా, ప్రియాంక వాద్రా గారి భర్త కూడా బయటకు వచ్చే ఉన్నారు. ప్రియాంక వాద్రా గారు ప్రధానమంత్రి అయ్యే అవ్వాలని ప్రజలు కోరుకున్నారు, నన్ను కూడా రాజకీయాలు రమ్మంటున్నారు, ప్రధానమంత్రి కావాలి ప్రియాంక వాద్రా అన్నారు. అంటే ఫ్యామిలీలో ఓ పక్కన రాహుల్ గాంధీ గుంపు, ప్రియాంక గుంపు. మీరు ఇవన్నీ సర్దుకునేవి సరిగ్గా ఉంటే ఉంటది, లేకపోతే మీ ఇష్టం, మనదేముంది, మమ్మల్ని అడిగారు కాబట్టి ఈ రోజు పబ్లిక్ డిస్కషన్ అవుతుంది కాబట్టి చెప్తున్నాం, లేదు మాకు వాస్తవం ఎక్కువ ఇలాగే ఉంటామంటే మీ ఇష్టం. ఆంధ్రప్రదేశ్ లో నామరూపాలు లేనటువంటి బీజేపీ పార్టీ వారి యొక్క ప్రతినిధి వచ్చి ఈ రోజు ఏదైతే మాట్లాడుతున్నారో, వారు కొంచెం ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేసే విధంగా వారు పనిచేస్తారని చెప్పేసి, రాబోయేటువంటి 2029 ఎలక్షన్స్ లో ఒక 10 మందిరైనా గెలిపించుకుంటారేమో అని చెప్పేసి వారు ఆ భారం మోస్తారేమో అని చెప్పేసి నేను భావిస్తున్నాను. చాలా చక్కగా రాహుల్ గాంధీ గారి గురించి, రాహుల్ గాంధీ గారి యొక్క ప్రొఫైల్ గురించి, రాహుల్ గాంధీ గారి యొక్క క్యారెక్టర్ గురించి, రాహుల్ గాంధీ గారి లీడర్షిప్ గురించి, రాహుల్ గాంధీ గారి ఎబిలిటీ గురించి వారు ఏదైతే మాట్లాడారో ఆ తర్వాత గెలిచిన తర్వాత మాట్లాడతాం. నేను ఇప్పుడు ఏమంటున్నాను అని అంటే, మా పార్టీలో ఉన్నటువంటి బ్యూటీ అది, ఒక ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కాదండి. రాహుల్ గాంధీ గారితో పాటు మేడం ప్రియాంక గాంధీ గారు ఉన్నారు, మా దగ్గర అందరు లీడర్లు ఉన్నారు మా దగ్గర. మీరు ఒక్కసారి ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా హూ ఆర్ వాచింగ్ దిస్ డిబేట్, ప్లీజ్ గో ఇన్ టు ది క్యాబినెట్ ఆఫ్ డాక్టర్ మన్మోహన్ సింగ్. 2004 నుంచి 2014 వరకు 2 times ఏదైతే వారు ప్రైమ్ మినిస్టర్ చేశారో, క్యాబినెట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంత్రి యొక్క ప్రొఫైల్ మీరు తీయండి. తీసి ఒక్కొక్క మంత్రి వారు చదువుకున్నటువంటి ఈ యొక్క యూనివర్సిటీ ఏంటిది, వారు ఎక్కడి నుంచి వారి ప్రొఫైల్ తీసుకొచ్చారు, వారు ఏ రకంగా అయితే దేశానికి కాంట్రిబ్యూట్ చేశారు, వారి యొక్క క్యాలిబర్ ఏంటి, ఒక్కసారి మీరు పోయి చూడండి. మేధావులు ఫైనల్ గా సమయం తక్కువగా ఉంది. ఇలాంటి కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా ఇట్లా మాట్లాడడం వల్ల పార్టీ ఇమేజ్ అనేది తగ్గదా? రాహుల్ గాంధీ గారి నేతృత్వాన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారందరూ ఇంటెలెక్చువల్స్, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వారు ఇడియట్స్. నేను అదే చెప్పదలుచుకుంటున్నాను. నేను ఆ ఈడియట్స్ కి ఎంతసేపు చూసినా సరే మా గురించి మాట్లాడేది, మా గురించి క్రిటిసైజ్ చేసేది, మా గురించి నెగటివ్ గా మాట్లాడేది కావాలా? నేనేమంటున్నా, నుమాన్ గారు అలా పర్సనల్ గా అట్లా నుమాన్ గారు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు.
below the belt language you are talking. Shame on you. Shame on you. నుమాన్ గారు Below the belt yes, language. నుమాన్ గారు అట్లా This shows మాట్లాడడం the కరెక్ట్ frustration of కాదు. your వర్డ్స్ party. వెనక్కి This తీసుకోండి. shows the frustration of your party. This is the actual character of your party. Madam, you have to stop it. You can take apology from him. Right. And క్షమాపణ చెప్పాలంటే నుమాన్ గారు మేడం ఎస్ మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. రైట్, ఇది ఇప్పటి వరకు ఉన్న డిబేట్. థ్యాంక్ యూ సో మచ్ నుమాన్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.